మన గోశాల ఇది మన చూడండి మంచి టౌన్లో ఉంది. కామెంట్లు ఇచ్చారు ప్రస్తుతానికి ఉండమని 10-15 సంవత్సరాల నుంచి ఉంది. మరి గోమాత సేవ మించింది లేదు. బ్రహ్మం గారు చెప్తాడు, కృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకి జైల్లో పుట్టాడు. అక్కడి నుంచి గోకులానికి వెళ్ళాడు. నంద యశోదలకు కుమారుడుగా ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మం గారు కూడా పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబకు పుట్టారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా పరమదించారు వెంటనే. అది భగవంతుడు లీల. వెంటనే ఆ దారిని పోతున్న వాళ్ళకి అత్రి మహాముని ఇచ్చాడు, ఈ పిల్లవాడిని సాక్కోండమ్మ, ఈయన సామాన్యుడు కాదు, కేవలం నారాయణుడే అని చెప్పారు. వీరపాపమాంబ వీరభోజాచార్యులు పెంచుకున్నారు. ఆయన గోకులంలో కృష్ణ పరమాత్ముడు గోవులను కాశాడు. ఈయన బ్రహ్మంగారు గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో గోవులను కాశాడు. ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం భవిష్యత్తు ఆత్మబోధ చెప్పాడు. అక్కడ కృష్ణ పరమాత్ముడు పెద్దవాడైపోయి భవిష్యత్తు అంతా చెప్పి భగవద్గీత చెప్పి ధర్మ సంస్థాపన చేశాడు. ఇక్కడ కాలజ్ఞానం పేరుతో ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాడు. నాకు కృష్ణుడికి భేదం లేదమ్మా అని గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి చెప్తాడు. మీ ఇంట్లో ఆవులు నేను వచ్చానంటాడు. నువ్వు చిన్నపిల్లవాడి ఉన్నాయనంటే, నేను పూర్వం కృష్ణావతారం ఎత్తినప్పుడు ధర్మ సంస్థాపన చేసి భూమిని రక్షించానమ్మా. గోమాత సేవను మించిందుందా? గోమాత సేవ పరమ పదార్థమైన సేవమ్మా. అందుకోసం గోసేవ చేయటం నాకు చాలా ఇష్టం అంటాడు. అందుకోసం ఏమనాయన నువ్వు కృష్ణుడికి నీకు భేదం లేదంటున్నావు, చూస్తే చిన్నపిల్లవాడి అంటే ఏం పర్లేదమ్మా అంటాడు. రాగి సంగట ముద్దిస్తే భుజాన్ని వేసుకొని రవ్వల కొండకు పోకుండా నువ్వు అక్కడ దగ్గరలో మేపుకోరాయన అంటే నేరుగా గోవులన్నింటినీ గిరిగేసి రవ్వల కొండకి వెళ్ళిపోయి అక్కడ కాలజ్ఞానం రాస్తాడు. చూడండి, మరి బ్రహ్మంగా కృష్ణ పరమాత్ముడు కూడా గోవర్ధనగిరి చుట్టూ తిప్పి ఆవుల్ని చక్కగా మేపేవాడు. బలరామకృష్ణులు పిల్లలందరూ కలిసి. కృష్ణుడికి బ్రహ్మంగారికి తేడా లేదండి. నేనే కృష్ణుని, నేనే బ్రహ్మంగారిని అన్నాడు. కృష్ణం వందే జగద్గురం. కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః. ఇప్పుడు 7 కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు. చూడండి, గోసేవ చేశాడా? గోమాతకి దెబ్బ తగలద్దని చెప్పి లేచాడా? తలకే దెబ్బ తగిలించుకున్నాడా? అది పరమాత్ముడంటే. గోసేవను మించింది లేదు ఈ జగత్తులో. కృష్ణం వందే జగద్గురం.